నెక్స్ట్ 660. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ మధ్యలో ఇంకా 436. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ 356. వెరీ గుడ్. స్టార్ట్. నెక్స్ట్ 1 + 2. ఈ 1కి ఈ 2 యాడ్ అయితే ఎంత? వెరీ గుడ్. ఏంట్రా నాని? టీ. ఏంటిరా? టీ. వెరీ గుడ్. ఇంకా కూరగాయలు చల్లగా ఉంటాయి, ఐస్లాగా అవుతాయి. వేసుకుంటే ఇంట్లో కూడా వేసుకుంటే ఫ్రిడ్జ్ కంటే ఎక్కువ చల్లగా అవుతాయి. నేచురల్ పాప సముద్రం ఒడ్డున ఒక నది తీరాన చెరువు దగ్గర ఒంటరిగా వదిలేసి వెళ్ళింది. ఏడుస్తుంది. చూడు చూడు, నీళ్ళలోంచి ఎవరు వస్తున్నారు?
నేను సాగర కన్యను. నేను సాగర కన్యను. ఈ సముద్రానికి కాపలదారిని నేను. మీతో ఒక్క మీతో ఒక్క మాట చెప్పడానికి వచ్చాను. నేను సాగర కన్యను. రండి. ఏమైతున్నది? ఒక క్యాండిల్ గ్యాస్ మూసేసి అక్కడ క్యాండిల్ ఏమైతుంది? లైట్స్ ఇప్పుడు తెలియదు. ఇప్పుడు మూసేసి చూద్దాం. ఆక్సిజన్ లేదు ఇందులో. గాలిలో ఆక్సిజన్ ఉంచే సేపే బతుకుతున్నది. లేదు కాబట్టి మండది. ఏం జరిగింది? ఎందుకు? ఏం జరిగిందిరా? ప్రెషర్ కదా. అర్థమైందా? లైట్ చూడండి అక్కడ. కుట్టం లైట్. రోజు తాగుతుందా అర్థం ఆడపిల్లుందన్న ధ్యాసే లేదు. వీడు ఎప్పుడు సొంతం అయ్యేందో అత్త ఆడపిల్ల పుట్టి ఏం చేస్తారు? దాని ఇంటి పనికి పరిమితం చేస్తారు. అమ్మంటూ అయ్యయ్యో ఘోరం జరుగుతుంది, నేను ఇక్కడ ఉన్నాను. ఈ సందేహాలకు సమాధానం చెప్పేందుకే ఓ పైలట్, ఓ ఇంజనీర్, ఓ డాక్టర్, ఓ ఆర్మీ ఆఫీసర్ మన గ్రామానికి రప్పిస్తున్నాం. అనుభవం ఉన్న వారి మాటలు మార్గదర్శనం అవుతాయి. ఒక్కసారి చూడండి. ఈ రోజు చాలా ఆనందంగా ఉన్నావు. ఏంటి సంగతి? అవునబ్బా, నీకు తెలుసా మా స్కూల్లో ఈ రోజు సీఎం కప్ క్రీడలకు నాకు సెలెక్ట్ చేశారు. చిట్టుగా ఈ రోజు గచ్చిబౌలి స్టేడియంలో మా పెద్ద సార్ వాళ్ళంతా నన్ను తీసుకెళ్తారంటావా? నీకు తెలుసా? ఇప్పుడు ఇట్లనే చేస్తుంది. నోరు మూసుకొని
రైడర్తో కొట్టున్నారా? పెట్టుకొని ఉన్నారు. మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు అవన్నీ ఇదైపోతాయి. సో ఒక 10 minutes టైం తీసుకుందాం ఫాస్ట్ గా. ఏవైతే చేశారో వాటన్ని ప్రెజెంటేషన్ రండి సార్, మీరు అన్ని మీ గ్రూప్ వచ్చేసాయి. ఇవాళ చేపలు ఏం దొరకలేదు కానీ ఒక కొత్త ఆహారం తీసుకొచ్చా. తిని చూడు ఎలా ఉన్నాయో చెప్పు. తిని చూడు బాగుంటే చెప్తా. ఏంటో ఒక రకంగా దొంగతనం చేశా నీకోసమే. By the year 2047, language is a major barrier for effective science communication. If the fruits of the progress in science reach the last man, science communication in the mother tongue should be promoted. ఎవరైతే ఇవి హైయెస్ట్ చేస్తారో వాళ్ళు ఫస్ట్ క్యాచ్ బాక్స్ దానిలో భాగంగానే ఈ పాఠశాలను సందర్శించడం జరిగింది. శ్రీ ఎల్లన్న సార్ ప్రధానోపాధ్యాయులు మరియు ఉమారాణి సహా ఉపాధ్యాయులు వారి సమక్షంలో ఈ పాఠశాలనంతా సందర్శించి చాలా సంతృప్తికరంగా పిఎల్ఎం యొక్క కలెక్షన్స్ కానీ కలెక్షన్ చేసిన మెటీరియల్ పిల్లలకు చాలా పర్ఫెక్ట్గా చాలా శ్రమతో పిల్లలందరినీ ఎఫర్ట్స్గా తయారు చేయడం అనేది చాలా అభినందనీయం. మరి ఇక్కడ కేవలం ఎడ్యుకేషన్ పట్లనే కాకుండా ఇతరత్ర వాటిని సోషల్ మీడియాకు తీసుకువెళ్ళాల్సిన చాలా కార్యక్రమాలని ఎన్ఆర్ఐస్ని కూడా మంచి ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ నుంచి కూడా
నో ఏమీ లేదు. కమాన్ కమాన్ బాల్ కమాన్ బాల్ కమాన్. వచ్చిందా బాల్? బాల్ ఉందా? Okay. How many sticks are there? How many? How many? Very good. How many? Let's. Give the. So how many? Let's. Adding 2. Very good. Once again. Very good. Clap. 12. Okay na? Right. Right. చూడండి అందరూ ఒకసారి మరొకసారి 81 కాన్సెప్ట్ మ్యాజిక్ కోడ్ చేయడం అనేది అన్ని యాక్టివిటీస్ సార్ మళ్ళీ విద్యార్థులు ఇవ్వడానికి ఇంతవరకు నేర్చుకుని చెప్తుంది లాంగ్వేజ్ 1 + 6 7 6 అనుకున్నాం అనుకో 5 + 1 6 5 అనుకున్నాం అనుకో 4 + 1 4 అనుకున్నాం అనుకో 3 + 1 4 3 అనుకున్నాం 2 + 1 3 మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే సారు ఎప్పుడు కూడా అంటే 24 అవర్స్ అసలు అలసట అనేది లేకుండా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. మేము కళ్ళారా చూస్తున్నాం. టీఎల్ఎం తయారు చేయించడం, తర్వాత కాంపిటీషన్స్, ప్రతి ప్రోగ్రాంలో పిల్లల పార్టిసిపేషన్ అనేది కంపల్సరీ చేయించడం జరుగుతుంది. అట్లా పిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్లో కూడా మాకు డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రైజ్ రావడం జరిగింది పిల్లలకి. అట్లనే సార్ టీఎల్ఎం తయారు చేయించడం, మళ్ళీ స్ట్రెంత్ పెరగడంలో కూడా సారు బాధ్యత తీసుకున్నారు. సార్ది అంటే చాలా హార్డ్ వర్క్ ఉంది. ఎందుకంటే డైలీ మార్నింగ్ రావడంతోనే ఒకసారి పిల్లల దగ్గరికి వెళ్ళేసి పిల్లలు ఏడుస్తుంటే వాళ్ళను స్కూటీ మీద ఎక్కించుకొని తీసుకొస్తారు ఎప్పుడు పడినప్పుడు. అట్లా స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ అయ్యింది ఇక్కడ స్కూల్లో. అట్లనే టాయ్ బేస్డ్, తర్వాత సాంగ్ బేస్డ్, ఇట్లా సారు పిల్లలకు ఆసక్తి కలిగేలాగా ఆటపాటల ద్వారా పప్పెట్రీ, నాటకీకరణ, సాంగ్ బేస్డ్ ఇట్లా చాలా అంటే న్యూ మెథడ్స్, ఇంకా ఇవి మనకు ట్రైనింగ్లో చెప్పినవే కాకుండా సారు తనకు తెలిసిన న్యూ మెథడ్స్ ద్వారా పిల్లలకు బోధించడం అనేది జరుగుతుంది. సారు స్కూల్కి రాగానే పిల్లలందరూ సార్ అని సార్ చుట్టూ తిరుగుతుంటే మాకే కొంచెం ఈర్ష్యగా అనిపిస్తుంది. అంటే అందరు సార్ని పిలుస్తారు అన్నట్టుగా. కాబట్టి సారు చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తారు ఉంది. అందులో మొన్న రీసెంట్గా అంటే లాస్ట్ ఇయర్ కలెక్టర్ నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కమిటీకి సారు ఇంటర్వ్యూలో. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సారు ఎన్జిఓస్ తోటి సార్కి చాలా పరిచయం ఉంది. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్లో పిల్లలు ఎక్కువ టైం అంటే ఈవినింగ్ తొందరగా వచ్చేస్తారు. ప్రైవేట్ స్కూల్ లాగా ఇక్కడ కూడా లేట్గా రావాలి అంటే సారు ఎన్జిఓస్ తోటి మాట్లాడి గ్రామ విద్య ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఇక్కడ ఒక వివిని నియమించడం జరిగింది. స్కూల్ అయిపోయిన తర్వాత 1.5 or 2 hours వరకు వాళ్ళకు ట్యూషన్ చెప్పించడం అనేది జరిగింది. అది కూడా సార్ వల్లే సాధ్యమయ్యే